ఎరా ఇప్పుడు తీస్తున్నా కొట్టు. ఇది వినోదం కోసం చేస్తున్నాను. దయచేసి మీరు లైక్ చేసి కామెంట్స్ పెట్టినట్లయితే నాకు ఇంకా మంచివి చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరని నా విన్నపం. పోయా మరి ఇంటికి రాలేదే రాత్రి? నేనే రాత్రి మా స్నేహితుడు కాడ పనుకున్నా. తప్పురా, వాళ్ళ ఆడవాళ్ళు ఏమనుకుంటారు? అబ్బే ఆయన భార్య వాళ్ళ ఇంటికాడ కాదు, ఇంకెక్కడా? ఆయన ఉంచుకున్నాం ఇంటి దగ్గర. చీచి, అటువంటి ఎదవల స్నేహితం చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. అబ్బే చాలా మంచోడయ్యా, పెద్ద కవి. కదా, దేని గురించి రాస్తుంటాడయ్యా? ఎక్కువగా ఆడోళ్ళ గురించి రాస్తుంటాడు. ఎల్లుండి సన్మానం చేస్తున్నారు. అబ్బో, పోలీసులేనా? జనం చేస్తున్నారయ్యా. ఆడోళ్ళ గురించి రాసే వాళ్ళకి పోలీసులేరా సన్మానం చేసేది? మెళ్ళ దండయటం, లాఠీకర్ర చేతికి తీసుకోవటం, కీలు ఇరగబడవటం. సరేలే, గుమ్మస్తాయేడి? గుమ్మస్తాకి ఇవాళ ఇంటర్వ్యూ ఉంది. ఏం ఇంటర్వ్యూ? దేనికి రో? సేల్ టాక్స్ పోస్టులు పడితే నేనే అప్లికేషన్ పెట్టించా. ఇవాళ ఇంటర్వ్యూ వచ్చింది. ఇందుట్లో పాస్ అవటం, వెంటనే ఉద్యోగం రావటం. నీ నోట్లో మట్టి కొట్టుకోపోయా, మూల టెంకాయ ఉంది, తీసుకో. ఎందుకు? తీసుకోరా. ఇదిగో కొట్టు, దండం పెట్టు. పెడుతున్నా అయ్యా. భగవంతుడా, మా గుమస్తాకి ఇంటర్వ్యూ నాశనం అయిపోయి ఉద్యోగం రాకుండా ఉంటే నీకు 100 టెంకాయలు కొడతా. చీచి, ఏం బుద్ధయ్యా నీది? బుద్ధి కాదు, వాడు సేల్ టాక్స్ ఇన్స్పెక్టర్ అయితే తెల్లారే పుస్తకం తీసుకుని నేరుగా మన కొట్టుకే వస్తాడు. వస్తే మనకే ఏమా, మన లెక్కలో 3 లక్షలు తేడా ఉంది. ఎవరంతా వాడికి తెలుసు. కొంప నిలువున ముంచుతాడు. ఓమ్మో, ఈ అమ్మాయి ఎవరు? మన కొట్లో పని నేర్చుకుంటానికి వచ్చిందయ్యా. ఏం నేర్చుకుంటా అమ్మా, నేను ముసలోడిని, వాడు కుర్రోడు. ఏంది కోపడతావు? ఉన్నమాట చేతే పని నేర్పడం అంటే మాటలా? నాకేమో ఓపిక లేదు. 10 నిమిషాలు కూడా పని దగ్గర కూర్చోలేను. మా అబ్బాయి అంటావా? వాడు పిల్లోడు, కాలు నిలవదు. పని కాడ కూర్చోవడం లెగటం. నువ్వేం కొత్త దానివి, ఇక నీకు పని ఎప్పుడు వచ్చింది? జాగ్రత్త. ఏ కాదు, మా గుమస్తాగానే ఉంటే నీకు 2 పనులు నేర్పేవాడు. ఏం పనులు? బేరం, లెక్కలు 2 నేర్పేవాడు. వాడి సిగ్గు భయం 2 లేవు. వాడికి భలే ఓపిక. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల పట్టాడో వచ్చిందాక వదలడు. ఏంటది పని? మా వల్ల కాదు కానమ్మా, ఎక్కడైనా 4 కొట్లోకి పో, ఒకడు మార్చి ఒకడు నేర్పుతుంటాడు పని. ఏడదిరా ఈ కాకినాడ బుణంపేట సరుకు. మంచి తరుణం మించిపోనివ్వకండి. 50 మందికి తెలియజేయట ఏమనగా, ఈ రోజు రాత్రి 10 గంటలకు వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర చానాళ్లకు మళ్లీ ప్రముఖ నాట్యగత్తె పద్మశ్రీ శ్రీహరి ఇన్నాళ్లకు గజ్జె కట్టి నాట్యం చేసి ప్రజలను ఉర్రూతొలగించబోతుంది. కాబట్టి కళా పోషకులు, కళాకారులు, ఆమె అభిమానులు 50 మంది వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవాలని ప్రజలను మరీ కోరుచున్నాము. ఇట్లు వేణుగోపాల స్వామి దేవాలయం కమిటీ. అరే సుబ్బిగా, ఏందిరా మైకులో చెబుతున్నారు? అయ్యో, మన ఊళ్ళో చింతామణి అంటారే, వాళ్ళ అమ్మంట సచిందా? చిచి కాదే, ఈ రాత్రి దేవాలయం దగ్గర నాట్యం చేసిద్దంట. అందుకని అందరినీ రమ్మంటున్నారయ్యా. శ్రీహరే చింతామణిరా? చింతామణి కాదయ్యా, వాళ్ళమ్మ శ్రీహరే ఈ రాత్రి నాట్యం చేసిద్దంట. అది ఎప్పుడు చీకట్లోనే చేసేది, ఇంకా బతికుందా? నీకు తెలుసా అయ్యా? నాకేందిరా ఎరిముఖం, వెనక రావణాసురుడు కూడా తెలుసు. ఎవరే? సీతను తీసుకెళ్లిన రావణాసురుడా? అవునరా, వాడు వచ్చిందే దీనికోసం. ఇది తప్పించుకుందామని దొరికింది. అయ్యా, వీళ్ళ ఇల్లు అక్కడే. తప్పు, ఇల్లు అనకూడదు అయ్యా. శ్రీహరి దేవాలయం మోక్షద్వారం. అక్కడ ఏ దేవతలు ఉంటారయ్యా? దేవుళ్ళు కాదురా, దేవత. ఏ దేవత? శ్రీహరి దేవత. అయ్యా, ఈ శ్రీహరికి ఎంత వయసు ఉంటుంది? అరే చిన్నదేరా, గోదావరి బ్రిడ్జి కట్టక ముందే ఇది గుట్టుంది. చిచి, చాలా ముసిలిదిగా అయ్యా. ముసిలిది కుర్రోళ్ళకు ఊపొచ్చినా ముసలోళ్ళకు ఒళ్ళు వంగినా దేశం నాశనమే. మరీ దీనికి సపరేట్ ఒళ్ళు వంగుద్ది. వంకాయలోడు అల్లాడిపోయాడు. వంకాయలోడేందయ్యా? వెనక వంకాయలు అమ్ముకునేవాడు వచ్చి వంకాయలు అన్నాడు. అంతే, దీనికి ఒళ్ళు వంగి వాడిని వాటేసుకుంది. వాడికి ఆకలి పెట్టిపోతుండే. జనమంతా దీన్ని పీకారికే వాడు ఆలబడిపోయాడు. అయ్యా, నువ్వెందుకెళ్ళి అక్కడికి? చీచి, నేనెందుకు వెళ్తాను? నేనే కాదు, దేవుడు కూడా బాలేడు. శ్రీహరి ఇంటికి వెళ్లాలంటే ముందు రథసారథిని కలుసుకోవాలా. ఎవరు? కృష్ణుడా? కాదురా, కాపరాలు తీసి ఒక డాపర్నాయలు కూర్చొని ఉంటాడు. వాడు తిని అమ్మగారి మోక్ష ద్వారం దగ్గర వదులుతాడు. అంటే శ్రీహరి ఇల్లు గేటురా. ఆమె లోపలికి పోవాలా? వామ్మో, ఎట్లా పోతా? అక్కడ ప్రజలకి మేలు చేసే మహనీయులు తిరుగుతుంటారు. అంటే ఎవరే? బాగా సారా దాగి ఒక రవిడిన కొడుకు బొడ్లో కత్తి పెట్టుకుని కూర్చొని ఉంటాడు. వామ్మో, ఇంకేం పోతా? వాణ్ణి దాటి అవతలకు పోయాలక త్రిలోక సంచారి నిలబడి ఉంటాడు. 3 కళ్ళతో చూస్తుంటాడు ఆయన. ఎవరు? శంకరుడా? కాదురా, పోలీసు ఆయన కర్ర పట్టుకుని నిలబడి ఉంటాడు. వాయో, ఆయన్ని తప్పించుకుని లోపల కాలు పెట్టాలక కట్లపాము దర్శనం అవుద్ది. అమ్మో, కట్లపామా? కట్లపాము అంటే చిత్ర, శ్రీహరి చిన్న కూతురు. దాని కట్టుకట్టుకు విషయమే. అంటే ఏందయ్యా? ఇంట్లోకి వెళ్లేటప్పుడు 10 ఇయ్యాలా, బయటకు వచ్చేటప్పుడు 10 ఇయ్యాలా. ఈయనంటే అడ్డం నిలబడుద్ది. నిలబడ్డావేమంటే? కూకుంటది. కూకున్నావేంటే పండుకుంటది. పండుకున్నావేమంటే? అది లేకపోతే వచ్చినోడల్లా దాటాల్సిందే. ఇంత దూరం పోయి దాన్ని దాటడమా? పక్కకుండా పోకూడదు. వామ్మో, అక్కడ అసలైన నాగుంటది. అంటే నాకు బామా? అవునరా, పడిగిప్ప తీసుకుని పండుకొని ఉంటది. షాటంత పడిగదాంది. మనిషా అయ్యా? అవును, శ్రీహరి పెద్ద కూతురు చింతామణి
పందిరి మంచం మీద పండుకొని వాల్ చూపులు చూస్తుంటది. చూస్తే మనకేం? వాము దాని కన్ను పడిందో తల్లారవటం, పళ్ళు ఊడిపోవటం, సూపు దక్కటం, సూర్యు కింద కూకోవటం. ఇక ఇంటికేం పోతాడు? ఇంటికేముంది, కర్ర పోటేసుకుంటూ నేరుగా కాటికే. మరి శ్రీహరి ఎక్కడా? చింతామణి కూడా దాటిపోతే అయ్యా వెనక నువ్వు వీళ్ళందరినీ దాటావా? చీ నోరు ముయ్యదవా. నేనే ఉన్నానే. అప్పుడు శ్రీహరి గదిలో కాలు పెట్టాల. మరి ఈవిని కూడా దాటాలా? ముయ్యనోర్. అయ్యా నేను ఇంతవరకు ఎవరిని దాటలేదే. ఏంట్రా మాటలు? మరి శ్రీహరి గదిలోకి వెళ్ళి ఏం చెయ్యాలా? ఆ గదిలోకి వెళ్లి పడికాపులు కాస్తే జనం కాస్తే రాత్రి 1 గంటకు కరెంటు పోయినాక గాఢాంధకారం అని చీకట్లో 360 రోగాలు ఒంట్లో జీర్ణించుకుపోయిన మహాతల్లి శ్రీహరిమాత దర్శనం ఇచ్చుద్ది. అమ్మో, ఆ దర్శనంతో ఎవరు కావాల్సిన వరాలు వాళ్ళకి ఇచ్చుద్ది. ఏం వరాలే? ఆ దెబ్బతోటి కుష్టి వచ్చినోళ్లు, బొల్లు వచ్చినోళ్లు, ఉపసం వచ్చినోళ్లు, టీబీ వచ్చినోళ్లు, కళ్ళు పోయినోళ్లు, కాళ్ళు పోయినోళ్లు. అమ్మో, ఈ రోగాలతో జనం ఏం బతికారు? ఇప్పటికి ఆంధ్రదేశం సగం పోయింది. ఇది లేకపోతే దేశంలో రోగాలు లేవు, డాక్టర్లు కూడు లేదు. అబ్బో, ఇన్ని రోగాలున్నాయా? దేశంలో ఉన్న రోగాలన్నీ కాక కొత్త 2 ఉన్నాయి దాని దగ్గర. అమ్మో. అరే సుబ్బిగా, టైం ఎంత అయిందిరా? ఎందుకు? శ్రీహరి నాట్యం చూసేస్తా. ఇన్ని చెప్పి ఎక్కడ పోతున్నా? ఇట్ట పోయేటొస్తాను, దూరంగా ఉండి వాసన చూసేస్తాను. అయ్యా నీ బుద్ధి మంచిది కదా, పోబాకవే. ఏడ్చలే పో. జగమే అయ్యా, పోబాక, మాయ కొట్టుకునే బతుకే పోయి. మాయ అయ్యా, పోబాక, అయ్యా. సారమేనయ. శ్రీహరి నాట్యం అదేనా? వామ్మో వామ్మో, ఏం జనం అప్పుడే నిండిపోయారుగా. బస్సులు, ట్రాక్టర్లు, చిన్న కార్లు, ఆడాలేదు మొగాలేదు. ఈళ్లమ్మగడు గాల ఒకరి మీద ఒకరికి నిలబడ్డారేంది. ఇక నాకు ఖాళీ ఏది, ఇటు పోవాల దారేదబ్బా. ఏమండోయ్ పెద్దిశెట్టి గారు, పెద్దిశెట్టి గారు ఎవరు? ఇటు రండి. అటు అవలేదు, పోలేరు. ఎవరు అమ్మాయిలు మీరు? మేము శ్రీహరి కూతుళ్ళం. మమ్మల్ని మర్చిపోయారా? సూపు బాగా కనపడుతుందా? దూరంగా ఉంటే ఏమో మొహం కనపడుద్ది, దగ్గరకొస్తే మొహం కనపడకుండా ఏం కనపడుద్ది? ఏం కనపడదు. ఏంటండి ఒంటి నిండా పొడలు పొడలు వచ్చినాయి, ఏం జబ్బది? జబ్బు కాదు, అమ్మగారిచ్చిన మెడల్సులు. మా అమ్మకి మెడల్స్ లేవే. అసలు మెడల్సులు కావు, మరింకేంటి? ఇంకో రకం. ఎక్కడెక్కడ జనం అంతా అమ్మకిస్తే మొత్తం కలిపి నాకిచ్చింది. ఏయ్ అక్కో, పెద్దిశెట్టి గారు చెతురాడుతున్నారే. మరేమిటి, చింత చచ్చినా పులుసు చావలా. ఒరే మాను లావు కాదు. చూడవే, డబ్బు సంపాదించిన వాళ్ళు ఏమైనా అంటారే. మీరు సంపాదించలా, గజ్జి గట్టి కాలెత్తితే జనం కట్టలు సొప్ప దూసినట్టు దూయటమే డబ్బు. మీరు కొట్లో కూర్చుంటే పొత్తులు రాలటమేగా. డబ్బు రాలటంలా ఇప్పుడు. మరేం రాలుతుంది? అమ్మ దయ వల్ల జిల్లబుట్టి గీక్కుంటే పొట్టు రాలుతుంది. ఏం మాట్లాడి కూర్చుంటావా పోతావా? కోపం వచ్చిందా? కూర్చుంటానులే. సరే గాని ఏంటది? అమ్మ ఇంకా మొదలు పెట్టలేది. అమ్మ లోపల మేకప్ అవుతుంది. ఒరి రోజు అవుద్దా? ఏంటది? మేకప్ ఇది వరకు చాలా నెలకు ఒకసారి అయ్యేది. చెవుడు, అమ్మ మేకప్ వేసుకుంటుంది. అమ్మ వేసుకుంటుందా? అదేంది, ఎప్పుడు ఆర్మని వంచేవాడు వేసేవాడు, వాడిని ఆపి చాలా మధ్యలో వేసాడు. వాడు పోయినాక ఎవరంటే వాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి సొంతంగా వేసుకుంటుందా? మా అమ్మే చేసుకుంటుంది. అదే మంచిదిలే, అనుభవం కలది. ఒకరితో పని ఉంది, సొంతంగా ఎప్పుడంటే అప్పుడే ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చి మొదలు పెట్టది. మా అమ్మ స్నేహితులంతా రావాలి. అయితే ఇప్పుడేమవుద్ది? మీ అమ్మ స్నేహితులు ఒకరా ఇద్దరా? ఎంతమందో నీకు తెలుసా? నాకు అందరూ తెలుసు. ఏం తెలుసు? ఎంతమందో చెప్పు. అమ్మ స్నేహితులంతా ఒకడనక ఒకడు మొలతాడు పట్టుకొని నిలబడితే ముందోడు అమెరికాలో ఉంటే చివరోడు చీరాల్లో ఉంటాడు. జాగ్రత్త, వీపు చిట్లుది. అంతా నిశ్శబ్దంగా ఉండాలి. శ్రీహరి తయారై బయటికి రాబోతుంది. ఓమో మొదలు పెడుతున్నా. మొదలు పెట్టబోతున్నారో పకటి. అప్పుడే మొదలా? ఓమ్మో నిజమే, అడుగు ఆరుమండి ఆయన. అబ్బో మధ్యలో ఆయన కూడా వచ్చాడుగా. అబ్బా ఎవరు వదిలే మీ అమ్మని వీళ్ళిద్దరూ వదలటం లేదబ్బా. వాళ్ళుంటేనే మా అమ్మ ప్రోగ్రాం రక్తి కట్టేది. నిజమే, అలవాటైన వాళ్ళు కదా. ఆరుమండి ఆయన కన్నా కాసేపు కలపొచ్చుదేమో గాని మధ్యలో ఆయనకి అసలు రుప్పే రాదు. ఏం మాటలు? మధ్యలే అమ్మ మొదలు పెట్టింది మొదలు తెల్లారన్నా కొడతానే ఉంటాడు. కాయపారు మనిషి, అలుపు రాదు. జాగ్రత్త. అదుకు అమ్మ బయటకు వచ్చింది. వామ్మో శ్రీదేవి లాగుంది నాయన. వామ్మో 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 వామ్మో. అప్పుడు ఇప్పుడు ఎప్పటి నుంచో శ్రీహరి నాట్యం చూడక వచ్చిన, అప్పుడు ఇప్పుడు ఎప్పటి నుంచో శ్రీహరి నాట్యం చూడక వచ్చిన పావలంతా వచ్చారా, వచ్చి మీరు కూర్చోండి, నా నాట్యమంతా
ఏందండి గొంతు బొంగురు పోయింది? ఇప్పుడేం వెనక నుంచి అంతేగా. ఏ వెనక మా తాత ఎవనో చదువులేనోని చూసి 10 రూపాయలు అప్పిచ్చి తెల్లారే కల్లా పక్కన 0 పెట్టి 100 అని చెప్పేవాడు. వామ్మో, దొంగ లెక్కలు. ఎవడికో కోపం వచ్చి పట్టుకుని గొంతుల చామూలు దోపారు. అప్పటి నుంచి ఆ బొంగురు నాకు మా నాయనకి అందరికి వచ్చింది. అబ్బా మోసగాళ్ళకి అంతే చెయ్యాలి. సరే గాని ఆ పొట్టిగా ఉన్నాడు కుర్రోడు రాత్రి నాకు ఎన్ని డబ్బులు ప్రెజెంటేషన్ చేశాడండి. వాడికే మహారాజు. బాగా డబ్బుందా? వాడు ఒకప్పుడు కొట్లో గుమస్తా, ఇప్పుడు ఊరి మొత్తం మీద షావుకారి. ఎట్లా సంపాదించాడబ్బా? డబ్బు వసూళ్ళకి లైన్ మీదకి పంపించేవాళ్ళు. పంపిస్తే పోయేటప్పుడు నవ్వుతూ పోయేవాడు, వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చేవాడు. వామ్మో, ఎందుకు? దొంగలు కొట్టారని 10 సార్లు ఏడ్చాడు, 11వ సారి కొట్టు పెట్టాడు. వామ్మో, ఎంత మోసమండి. మరి ఎటువంటి లుచ్చేవాళ్ళు ఉండారని మీకేం తగులుతారండి? మాకు తగులుతారు. కొట్లో కూర్చుంటే మనిషి నిలబడే ఉంటది, కాళ్ళ సందుకుండా పోతుంటాయి. ఏయ్, ఏంటది? చీరల్లే. అమ్మా, రాత్రి ఒక ఆయన తాగి లోపలికొచ్చాడే. అవునే, మొండి పనులుంటే జనం నెట్టారు, గోలగోల అయింది. అంతే, రాత్రి ఒకడిని నెట్టారు. సారా తాగిన నాళ్లు తపేళ్లు అమ్ముకొని తాగారు. ఇప్పుడు బ్రాందీకి తాలిబొట్లు అమ్ముకొని తాగుతున్నారు. ప్రభుత్వం వారి దయ వల్ల ఇక తాగే పెద్ద పెద్దవారంతా ఒంటి మీద గుడ్డలు కూడా పోయి గోచి పెట్టుకుని అడుక్కోవాలి మార్కెట్లో. అబ్బా, భలే బుద్ధి చెప్పారండి. మరి పెద్ద సీట్ అంటే ఏమనుకున్నా దేశానికే భయం. సరే గాని రాత్రి ప్రోగ్రామ్ లో మీ ముందు కూర్చున్నాడే ఆ ఎర్రటాయన ఎవరు? ఆయన ఎప్పుడు మీకు తగల్లా? ఏయ్, ఆయన పెద్ద రన్నింగ్ మేను. అంత గొప్పగా పరిగెత్తుతాడా? పరిగెత్తుతాడా? రైలు స్టేషన్ లో గాని బస్ స్టాండింగ్ లో గాని ఎంత మగోడైనా సరే డబ్బులు బయటికి తీశాడో తీస్తే పీకోవడం పరిగెత్తడం. ఊరి మొత్తం ఎమ్మడబడ్డా మైలు తేడాలో ఉంటాడు. వామ్మో. సరే గాని నా ముందు కూర్చున్నాయని అడిగావు గాని నా వెనక ఒక ఆయన కూర్చున్నాడు. నీ వెనక కూర్చున్నాయన ఏంటి వామ్మో వాయ్యో అని కేకలేస్తున్నాడు? ఆయన ఎప్పుడు ఎలక్షన్ లో దొంగోట్లు వేస్తుంటాడు. చిచ్చి, ఎంత లుచ్చా పని. మొన్న ఒకటి చస్తే బతికున్నాడని ఓటేశాడు. వేస్తే ఏముంది, జనం పట్టుకుని కాలు చేయి తీసి తొండం తెచ్చి నిక్కర్లో వదిలిపెట్టారు. వామ్మో. అప్పటి నుంచి జనం కనపడితే వామ్మో వాయు అని కేకలు పెడుతుంటాడు. భలే ప్రాయచిత్తం, సిగ్గురాలా? వీళ్ళకి ఎప్పట్లో సిగ్గురాదండి. ఏం పెద్ద సెట్టు శ్రీహరితో చిత్రాడుతున్నావు? చెదురు కాదు, నీ మాట చెబుతున్నాను. ఏమని? ఈ ఊరు మొత్తం మీద దయగల తండ్రి ప్రొద్దున్నే లేచి ప్రతి మనిషి బాగుండాలని కోరుకుంటుంటాడు. ఆయన చూపే చల్లని చూపు మహనీయుడు అని చెబుతున్నా. అదే, వస్తా. అంత మంచివాడా? భగవంతుడు లాంటి మనిషి. ప్రజలు పస్తులుంటే నవ్వుతుంటాడు, తింటుంటే ఏడుస్తుంటాడు. దొంగ నా కొడుకు. మరి చల్లని చూపంటివే. మరి ఏమనుకున్నా, ఎవరైనా అన్నం తినేటప్పుడు ఈడు చూపు పడిందో పురుగులైపోవాల్సిందే. ఇటువంటి పాపిస్తోళ్ళు మన దేశంలో బజారుకి 2 ఉన్నారు. వీళ్ళు పోకుండా వచ్చారు. ఏం పేరు? చెప్పు దెబ్బలు చెన్నయ్య. చి, అదేం పేరు? ఆడమనిషి కనబడితే చెతురాడతాడు, చెప్పుతో కొడితే గాని ఇంటికి పోడు. పెళ్ళం లేదా? ఉంది, మహా తెలియగలది. ఎవరినైనా పగులు అన్నయ్య అంటది, మొగుడికి అనుమానం లేకుండా. రాత్రిపూట సభ్యుడైతే ఇంటి వెనకపోద్ది. చి, అబ్బో, సరే గాని ఏంటి పెద్ద సెట్ గారు మీసాలు గురించారు? మేము మొన్న శ్రీరామనవమికి మా కొట్టు ముందు నాటకం వేశాంగా. అక్కో, పెద్ద సెట్ గారు నాటకం వేశారంటే? ఏమండి పెద్దిశెట్టి గారు, మీరు నాటకాలు కూడా ఆడతారా? అందుకనే చలిగాళ్ళు కూడా రాత్రిపూట వచ్చారే. చలేంది వర్షాల్లో కూడా దేశంలో నేను తిరగని ఊరు లేదు, ఎక్కని గడపలేదు. ఏ ఊళ్ళో వేశారండి? ఒక ఊరు అనేది ఏముంది, బాపట్ల మొదలుకొని భద్రాచలం వరకు, మంగమూరు మొదలుకొని మద్రాసు, ఎనిమళ్ళ మొదలుకొని యామలపాటి వరకు మీ వాడు తెలిసిన వాళ్ళ దగ్గర పోవటం, నమ్మకంగా వేయటం రావటం. ఏంటది? నాటకాలే. ఏ నాటకాలు వేశారండి? తులాభారం, హరిశ్చంద్ర, బాలనాగమ్మ, కురుక్షేత్రం, సావిత్రి. అబ్బా, సావిత్రిలో యముడా? సావిత్రికి వేసేవాడిని. తులాభారంలో సత్యకి రుక్మిణికి ఇద్దరికి వేయమన్నారు కానీ వేయలా. ఏ? నాకప్పుడు జ్వరం, ఓపిక లేదు. ఒక సత్యభామకే వేసా. బాలనాగంలో ముందొక గంట సేపు సంగుకేసేవాడిని. ఆమె లోపలికి వెళ్లి తెల్లారిందాక బాలనాగమ్మకేసేవాడిని. నవ్వుతారు నీ అమ్మలు కాదా? ఏందా నవ్వు అంట. మీరు మొగాళ్ళకి ఎయిరా? మా నాయనేమో మగవాళ్ళకి వేసేవాడు, నేనేమో ఆడవాళ్ళకి వేస్తున్నాను. మా అబ్బాయిని అడిగితేను పెళ్లి అయినాక ఆడవాళ్ళకి వేస్తానులే అయ్యా అన్నాడు. సరే గాని మాటల్లో మర్చిపోయాను, రాత్రి నా ప్రోగ్రాం ఎట్లా ఉందండి? అబ్బా ఏం చేశారండి శ్రీహరి గారు నాట్యం. అమ్మో, పెద్దిశెట్టి గారు మెచ్చుకుంటే దేశం ఆపగోపాలం మెచ్చుకున్నట్లే. నేను మొదలుపెట్టినాకే వచ్చారా? ముందే వచ్చా, నేను కూకోగానే పైకెత్తావు. ఏంటది? తెరలే. నా పాట ఎలా ఉందండి? అమ్మవారు పోసి దిగబారే రోజు ఉన్నట్టుంది, జనం అనుకున్నారు. అసలు నా గొంతు ఎలా ఉంది? వామ్మో, విన్నానుగా. మంచి వయసులో సినిమా సుశీలకి పైన ఎట్లా పలికిందో, రాత్రి నీ కింద ఎట్లా పలికింది. ఏంటది? గాత్రంలే. రంగేస్తే నా ముఖం ఎలా ఉందండి? అరే, చిన్నప్పుడు సోగముఖం, ముడతలుండే. ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక ముడతలు సర్దుకొని ఎడలిపోయింది. ఏం మాట్లాడండి?
నా వేషం నాట్యం ఎలా ఉందని అడిగాను. ఏ వేషం ఏ నాట్యం అబ్బో అబ్బో ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలో లోపల పెట్టుకుంటుంది. ఏంటది? సొమ్ముల్లే బాడీ లేకుండా జాకెట్ వేస్తుంది, లంగా లేకుండా కోకడుతుంది, వాళ్ళు ముందు లైట్ వేసిరి. నువ్వు కాలెత్తినప్పుడల్లా ఏమి తోసక మగోళ్లే ఒకరినొకరు వాటేసుకుని ఏడ్చారనుకో. చిచ్చి పోవతలకి. చీపో కాదు, నీ యాక్టింగ్ అభినయం ఎట్లుందని. బాగుందా? బాగేంది. చిన్నప్పుడేమో కాళ్ళు ఊపావు, మంచి వయసులో నడుగు ఊపావు, రాత్రి కింద నుంచి పైకి మొత్తం ఊపావు. జాగ్రత్త. సరే గాని డోలకొండ కొత్త పెట్టారా? బాగుండా? కుర్రోడు కదూ, మీది అయిపోయినా వాడు కొడతానే ఉండవు. నే పోయి ఆపెళ్ళే. ఏం పెద్దిశెట్టి గారు చతురుగా ఉందా? చతురు కాదు, రాత్రి నిన్ను చూసిన జనానికి మర్చిపోయి ఎటుపోయే తెలియక మారుకొట్ల ఆవుల్లోకి నిలబడ్డారు. నిజమా? నిజమా? నాకు కూడా ఎటుపోయే తెలియక నిలబడ్డా. మా ఇంటికి వెళ్దాం రండి, మనం కలుసుకుని చానాలైంది. ఊరక కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుందాం. అవునులే, నీకు 80 నాకు 90. కూకోవటం మాట్లాడుకోవటం కూడా కష్టమే, పండుకొని ఊరకు చూసుకోవటమే. ఏంటది? మొగల్లే. ఒక్కసారి మా ఇంటికి రండి. శివా, ఏందండి కోపడతారు? కోపమా? నిన్ను నిలువునా ఏం చేసినా పాపం లేదు. ఏం చేశాను? వెనక మీ ఇంటికి వచ్చానా బుద్ధి లేక? వస్తే నేను వచ్చాక మీరు మేళానికి పోతుంట్రి. పోతే ఏమండి? ఏమా ఆరుమండానికి కండవ లేదని నా పై కండవ తీసి ఆయనకి ఇస్తివి. పొరపాటండి. అది చూసి మధ్యలో ఆయన పంచాడిగా, పంచపదీసి మధ్యలో ఆయనకి ఇస్తివి. గోచి పెట్టుకుని నేను కూర్చుంటుని. అంతలోకి వాడేవాడు తలుపు కొట్టా, నా మీద సాప కప్పితివి. ఆ టైం అట్లా వచ్చిందండి. వాడొచ్చి నేరుగా సాప మీద కూర్చున్నా, సాప కింద నేను ఉంటిని. వామ్మో, నిన్ను పాట పాడమని నువ్వు పాడుతుంటివి, వాడు నా తల మీద తాళం వేస్తుండే. నేను గమనించలేదండి. గంట సేపటికి వాడు లేచాలక నాకు నడుముతో కూడా జారిపోయి పిండి పిండి అయిపోతుంది. ఏమి అనుకోబాకండి. అనుకోవటం కాదు, నాకొచ్చిన కోపానికి ఆ దెబ్బలో ముఖానికి ముసుకేసి ముద్దు పెట్టుకుని కొట్టేవాడిని. ముండలాలా మీకు నాశనం మీకు రాను. రండి. శివ, ఎందుకో నీతో మాటున్నది, చిన్న మాటున్నది, మాటున్నది, భలే మాటున్నది. వస్తానంటే మేమంతా బయటుంటాము, నీవు రాగానేలా పెళ్లి తలపేస్తాము. నీవు ఆడుకుంటే అమ్మాయోళ్ళు తోడుంటారు, నీవు ఆడుకుంటే అమ్మాయోళ్ళు తోడుంటారు, నీకు ఓపికుంటే నువ్వు నేను. వాయ్యో చిచి రానుపో. కోపడబాకండి. ఓయబ్బో, ఏం శాంతం ఏం శాంతం. కోపం మంచిది కాదు. వేమన ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? కోపాన్ని తీసేసిన వాడే గొప్పవాడంట. కోపం అంటే కుక్కతో సమానమంట. ఆయన ఏమన్నా చెబుతాడులే, గోషేక ఆయనకు ఉంది. కుక్కని తిన్నవాడు గుడిలింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగుని తిన్నవాడు ఎంత సుజ్ఞానయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఆ మాట చెప్పాడా? దాని కింద నేను పద్యం చెప్పాను చూడు. ఏమని? అన్నం తిన్నవాడు అరిసరిసి చచ్చును, కూర తిన్నవాడు కుమిలి కుమిలి చచ్చు, మజ్జిగ తాగినవాడు మధ్యలోనే చచ్చురా, కల తెలిసి బ్రతకరా కామిక్ సుబ్బా అని. అబ్బో, మీరు కవులా? కవులా, దేశాన్ని ఎరగదీశాం. మీ కవితలు ఎందుట్లో వస్తుంటాయండి? తిరుగుటపాలు వస్తుంటాయి. ఏమి అనుకోవద్దు, ఒకసారి మా ఇంటికి రండి. ఎందుకమ్మా? అప్పుడు మీసాలు వచ్చేటప్పుడు వచ్చా, ఇంటి మీద వాసాలతో కూడా పోయి. ఏముండాయి, మీ భార్య వస్తుంది. చూడండి, వచ్చేస్తుందండి. ఇక్కడికి ఎందుకు వస్తుందా? మర్చిపోబాకండి, సరిగ్గా 9ంటికి రండి. 10ంటికి ఇంకోటి వస్తారా? అమ్మో, మీరు కనపడకూడదు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నవ్వుతారు, నవ్వు మాట్లాడి వెళ్ళండి, మీరు వెళ్ళండి. అమ్మా, ఈ పెద్దిశెట్టి గారు కోమట్లేనా? కాదమ్మా, ప్రతి కులానికి ఉమ్మడి శెట్టి ఉంటాడు. ఆయన్నే పెద్ద శెట్టి పెద్ది శెట్టి అని అంటారు. అయితే కోమట్లు కదా? తప్పు. కోమట్లు మన ఇంటికి ఎందుకు వస్తారమ్మా? పెద్దిశెట్టి గారు భలే చెదురు మనిషి అమ్మా. ఆసు కవిత్వమే, ఆయనతో మాట్లాడే మనిషి మన దేశంలో లేడు. అది సరే గాని రాత్రి ఒక పాట పాడావు, భలే ఉందమ్మా. రాత్రి నా ప్రోగ్రాం ఎట్లుందే? భలే ఉందమ్మా. అసలు పాట ఇంకోటి ఉంది, అది పాడితే ఇంకెట్లుండేదో. అమ్మా అమ్మా, ఆ పాట పాడవే. పెద్ది శెట్టి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసా? వయసులోనే కొట్లో కెళ్ళి